వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ ర్యాకెట్ ముఠా గుట్టురట్టు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. భారతీయ వరి పరిశోధన సంస్థ ICAR ముందు రైతుల ఆందోళన. రైతులను సముదాయించి వరి విత్తనాలు పంపిణీ చేసిన పోలీసులు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఇచ్చిన హైకోర్టు న్యాయవాది భానుమూర్తి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. స్పష్టమైన ప్రకటన ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన. ఇక డీటెయిల్ చూస్తే అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి 3 కోట్ల విలువైన అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు, బస్వరాజులు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకుని అల్ఫ్రాజోలం తయారు చేసి రవాణా చేస్తున్నారు. వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ అల్ఫ్రాజోలం తీసుకుని కల్లు డిపోలకు సప్లై చేస్తున్నాడు. ఈ క్రమంలో బోధన్ మండలం సాలూర గ్రామంలో 2.5 కిలోల అల్ఫ్రాజోలం డెలివరీ ఇస్తూ లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్తో పాటు అమర్ సింగ్, బాబు, బస్వరాజులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. క్రైమ్ నెంబర్ 148/2025 దాంట్లో 4 అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను, సతారా అతను, సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం, కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు, వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా అల్ప్రోజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ప్రోజోలం దొరికింది మనకి సాలూరాలో. దాని గురించి మన ఇన్స్పెక్టర్, మన ACP బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత SIలు మచిందర్, వంశీ, ఎడపల్లి SI అండ్ బోధన్ రూరల్ SI, తర్వాత మన PCలు విశాల్, మన హెడ్ కానిస్టేబుల్ కిషన్, PCలు విశాల్, స్వాస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ PC ఈ శ్రీమరన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 kgల అల్ప్రోజోలం, దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల అల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో, సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రోజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశాం. తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది. వాడు పారాక్లోరో నైట్రోబెంజిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్, మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్ లో అల్ప్రోజోలం అనే ఒక నిషేధిత NDPS ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు. సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు. మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడతా ఉంది. పోలీసులు, TNAB, డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ని సోర్స్ టు కన్స్యూమర్ అనేది ఎండ్ టు ఎండ్ యొక్క బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పట్టుకొని వదిలేయకుండా వాళ్ళు మనకి అల్ప్రోజోలం దొరికిందని. రంగారెడ్డి జిల్లా రాజానగర్ మండలం భారతీయ వరి పరిశోధన సంస్థ ICAR ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మే నెల 27వ తేదీన నిర్వహించవలసిన విత్తన మేళ 2025 కొన్ని అనివార్య కారణాల వల్ల
అధికారులు క్యాన్సిల్ చేసి ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్లో ఉంచారు. దాని స్థానంలో డిఆర్ఆర్ దాస్ 75 విత్తనాల అమ్మకం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియక పలు రాష్ట్రాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో భారతీయ వరి పరిశోధనా సంస్థ వద్దకు చేరుకున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో వరి పరిశోధనా సంస్థ వద్దకు చేరుకోగానే ఆందోళన మొదలైంది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను సముదాయించి అధికారులతో మాట్లాడి ప్రతి రైతుకు ఉచితంగా 2 కేజీల ఒక వరి బ్యాగ్ విత్తనాలు ఇచ్చి పంపించారు. అయిపోయింది. తర్వాత ముత్తురామన్, నేను ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డివిజన్లో హెడ్గా ఉన్నాము. ఈ కొత్త వంగడం పేరు డిఆర్ఆర్ దాన్ 75. ఇదిలో దిగుబడి ఎక్కువ వస్తున్నది, పురుగుల రోగంలో చాలా తక్కువ వస్తున్నది. ఇది చాలా మంది రైతులకు ఇవ్వాలని మేము అవకాశం తీసుకున్నాం. మేము కూడా ఈ వెరైటీ ఫార్మర్స్ ఫీల్డ్లే మల్టిప్లై చేసినాం. ఫార్మర్స్ ఎక్కడ అనేది ఇంకా రాలేదు. అది అయిన తర్వాత ఈరోజు ఇవ్వాలని ఉన్నప్పుడు మాకు ఇంకా ఒక పెద్ద పని వచ్చింది. యూనియన్ మినిస్టర్ వికసిత్ భారత్ కృషి అభినందన్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ చేశారు. ఇదిలా మా సైంటిస్ట్ 50 మంది ప్రతి జిల్లాకు పోతున్నారు రేపు. అందుకోసం ఇది డిలే అయింది. ఈరోజు వచ్చిన రైతులకు దాదాపు 700 మెంబర్స్కు 700 మెంబర్కు 2 kg ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు స్టాక్ అయిపోయింది. కొంతమంది వచ్చారు, వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారండి. ఒక 3 రోజు 4 రోజు మ్యాక్సిమం ఒక 10 రోజుల్లో మళ్ళీ ఫార్మర్స్ ఫీల్డ్లో ఇருந்து విత్తనం వస్తున్నది. ఎవరెవరికి ఇవ్వలేదో వాళ్ళకు మనం ఫ్రీగా ఇవ్వచ్చు 2 కిలో. ఇదే మేము తెలియజేసుకున్నాం. గతంలో కూడా 5 కిలోల బ్యాగులు కూడా సప్లై చేసాం. సరిపోలేదు. ఇది మేము మినీ కిట్ టైప్ లో ఇచ్చినాం. ఇది ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ. ఇది రైతులు ఒక 1/2 ఎకరాలు చేసుకుని న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది భానుమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భానుమూర్తి మాట్లాడారు. వివిధ కారణాలతో న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుండటంతో ఫిర్యాదుదారులు న్యాయవాదులే కారణమంటూ దాడులు తెగబడుతున్నారని అన్నారు. మరికొన్ని కేసులలో ఫిర్యాదుదారులు అక్కసుతో దాడులు చేయడంతో న్యాయవాదులు మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ప్రజలకు జరిగే అన్యాయాలపై న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజనాల వాద్యం వేసే వారిపై కూడా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించి న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఇదే మాట తమ ద్వారా సమాజానికి అందిస్తున్నాం. మన లైన్ ఎన్ఓసీ తీసుకుని బయట దగ్గర పోవడానికి అవకాశం ఉంది. మనకు అవసరం ఏంటంటే సరే ఈరోజు నా సుప్రీంకోర్టు మనం చెప్పింది
జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడానికి 3 సంవత్సరాల మినిమం ప్రాక్టీస్ కావాలని దాన్ని మేము సమర్థిస్తున్నాం. కానీ గతంలో కూడా ఇదే పద్ధతి ఉండేదండి. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకి 3 సంవత్సరాల అనుభవం కావాలని గతంలో కూడా ఉండేది. అప్పుడు గౌరవ హైకోర్టు వారు ఏం చేశారంటే న్యాయవాద పోస్టులకు తగ్గట్టుగా ఎన్నిక కావడం న్యాయవాద పోస్టులు. భానుమూర్తి హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం కోర్టు లోపల జరుగుతున్నటువంటి ఆలస్యాలకు లేదా అవకతవకల కారణంగా న్యాయవాదులపైన భౌతిక దాడులు జరుగుతున్నవి, హత్య రాజకీయాల వరకు వెళ్తున్నవి. ఇందులో ప్రధానంగా మాఫియాలు ఉన్నారు, లేదా వ్యక్తిగతమైన కక్షదారులు కూడా ఉన్నారు. ఇవన్నిటినీ నిరోధించడానికి సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి కోరిక ఒకటి. 2, సత్వర న్యాయం జరగాలంటే స్పీడీ డిస్పోజల్కు కావాల్సిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వారిని కూడా కోరడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్షిప్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని మరియు గౌరవ న్యాయస్థానాలను కోరడం జరుగుతుందండి. అంటే ఎలాంటి శౌచము అంటే ఒక బాడీని ఏర్పాటు చేసి సస్పెక్టెడ్ నాకు ఈ యొక్క థ్రెట్ ఉందనేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ నేరం జరిగిన తర్వాత ముద్దాయి పైన కోర్టు లోపల కేసులు పరిష్కారం కోసం తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. కానీ అప్రహెన్షన్, భయం, ఏదైనా కేసు లోపల ఆందోళన ఉన్నా కూడా ఆ కేసు యొక్క విషయాన్ని, ఆ యొక్క ఆందోళనను బయటపడేయాల్సిన లేదా ఇరుపక్షాలను మాట్లాడించాల్సినటువంటి సెటిల్ చేయాల్సినటువంటి అంశం కూడా నేను వర్గశత్రువులతో కాకుండా మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయడానికి మా యొక్క న్యాయ వ్యవస్థ ద్వారా ఒక కమిటీ ఉండాల్సినటువంటి అవసరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తప్పుడు అపోహలతో ఒక కేసు పెడితే, అడ్వకేట్ మీద కేసు పెడితే మాకు కొన్ని రహస్యాలు చెప్తాడు క్లయింట్. ఆ రహస్యాన్ని ఎట్టి పరిస్థితులలో మేము ఎవరికీ చెప్పకూడదు, పోలీసులకు కానీ. ఈవెన్ అది రహస్యమే, కోర్టుకు కూడా చెప్పకూడదు. అంటే చెప్పకూడదు అనేటువంటి అంశం, ప్రొఫెషనల్ సీక్రెసీ అనేది కమ్యూనికేషన్. సో ఇటువంటి సందర్భాల్లో అపోహలతో కూడా అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. సో ఈ ఒక కమిటీ ప్రతి అసోసియేషన్లో లేదా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు రాబో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా పైలట్ ప్రాజెక్టుగా ఫాగింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ సౌత్ జోన్ పరిధిలోని మాలోచి విభాగం దోమల నియంత్రణ, సీజనల్ అంటువ్యాధులు ప్రబలకుండా పైలట్ ప్రాజెక్టుకు ఫాగింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో డివిజన్, వారం ఒక డివిజన్ చొప్పున 7 మిషన్లతో ప్రతి కాలనీ మరియు డివిజన్ అంతా ఫాగింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా సౌత్ జోన్లో ఈ ఎంటమాలజీ విభాగానికి సంబంధించి దోమల నియంత్రణలో భాగంగా మరి వర్షాకాలం కూడా రాబోతూ ఉంది కాబట్టి మనకు మాన్సూన్స్ కూడా ఋతుపవనాలు కూడా అర్లీగా ఒక వారం రోజులు గత సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందే మనకు అర్లీగా రాబోతున్నాయి. మరి అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి ప్రికాషన్స్లో భాగంగా
ఎంటమాలజీలో మరి మనం ఫాగింగ్ ప్రతి సంవత్సరము ప్రతిరోజు ప్రతి నెల ఒక్కొక్క వార్డులో ఫాగింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇంతకుముందు ఎలా అంటే మన దగ్గర ఉన్నటువంటి సర్కిల్ టీంలు రోజు కొన్ని కాలనీలుగా సెలెక్ట్ చేసుకొని చేసేవాళ్ళము. అలా కాకుండా కొత్తగా కమిషన్ గారు వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒకటే సర్కిల్లో అన్ని టీమ్స్ కొన్ని చోట్ల పనిచేయడం కంటే కూడా స్ప్రెడ్ అయి పనిచేయడం కంటే కూడా మన సర్కిల్లో ఉన్నటువంటి అన్ని మెషిన్స్ కావచ్చు, స్ప్రేయింగ్ ఫాగింగ్ సంబంధించినటువంటి మెషిన్స్ కావచ్చు, అదేవిధంగా వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే వార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఒకరోజు ఒక వార్డులో ఉన్నటువంటి అన్ని కాలనీలు కవర్ అయ్యే విధంగా చేసుకోవడం జరిగింది. సో ఎట్ ఏ టైం ఒకరోజు ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా ఒకటే రోజులో ఆ వార్డు మొత్తము ఫాగింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసి మరి పూర్తి చేసే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇంతకుముందు ఆ వార్డులో ఉన్నటువంటి కాలనీలు మళ్ళీ సెకండ్ టైం రావడానికి 15 రోజులు టైం పట్టింది. అలా కాకుండా వారానికి ఒకరోజు ఒక వార్డు మొత్తము కంప్లీట్ అయ్యేలాగా మరి కార్యాచరణ రచించుకొని ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మా ఎంటమాలజీ విభాగం సభ్యులందరూ, అదేవిధంగా డీసీ, అదేవిధంగా కార్పొరేటర్లందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబో వర్షాకాలంలో ఎటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ముందస్తు చర్యలో భాగంగా అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద సక్సెస్గా చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇది ఒక 1 మంత్లో సక్సెస్ అయినట్టయితే దీని తర్వాత ఇది మొత్తంగా మరి కమిషన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం, 6 గ్యారంటీ హామీలు కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఫోరంను ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సంక్షేమ పథకాల్లో ఇంధనం మహిళల్లో రాజీవ్ యువ వికాసంలో 20% కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీ లోపల ఉద్యమకారులకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారుల కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ఫార్మేషన్ డే జూన్ 2025 నాడు మరియు కమిటీ కానీ వేయాలని, లేని పక్షాన వేయని పక్షాన మళ్ళా ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్ ఏం చేయాలి అనే ఆలోచనలు ఉన్నాం. కాబట్టి ఆలోచనతో ఉన్నాం. మీరు ఖచ్చితంగా 2 నాడు ప్రకటిస్తారని ఆలోచన చేస్తున్నట్టు మళ్ళా జిల్లా కమిటీలన్నీ ఆధ్వర్యంలో మరి గ్రేటర్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరం కలిసి సోమాజో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవులు, కళాకారులు, ఉద్యమకారులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయి ఒక్కరిద్దరికిచ్చి చేతులు దులుపుకొని పక్కన జరిగితే చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో టీడీఎఫ్ ఉద్యమకారుల ఫోరం వచ్చినాక దెబ్బ తలిగి మూలకు కూర్చున్నాడు. మరి తర్వాత రేవంత్ రెడ్డి గారు తుగ్గూడలో రాహుల్ గాంధీ తోటి చెప్పిపించిన హామీ, ఇది మామూలు వ్యక్తి కాదు, ఒక రాహుల్ గాంధీ తోటి వాళ్ళ నాయకుడు చెప్పించిన హామీ. మేము అక్కడే ఉన్నాం ఆ రోజు. తుగ్గూడ రాహుల్ గాంధీ గారు 250 గజాలు తెలుగులో, హిందీలో మాట్లాడితే తెలుగులో అనువదించి చెప్పిండు. మరి ఒక రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఆ తర్వాత నువ్వు ఇచ్చినావు. మరి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోరాటం వల్ల నువ్వు ఆమె ప్రజావాణిలో ఇస్తామని హామీ ఇచ్చినావు. ఫస్ట్ జూన్ నాడు, మేము పోయిన జూన్ నాడు ఎంతో ఆశతో వచ్చాం సార్, మాకు నిరాశ మిగిలిచ్చారు. ఈసారి ఆ నిరాశ మిగిలితే మాత్రం సేమ్ ఏమైతుందో మేమైతే చెప్పలేము. ఉద్యమకారులు ఆగేటట్టు లేదు, వాళ్ళ కడుపుకోత ఆగమై ఉన్నారు. అందుకే మీరు దయచేసి ఉద్యమకారులందరూ కూడా వయసులో మీద పడి ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. 69 ఉద్యమకారులు అయితే చివరి దశలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ 70-80 సంవత్సరాలు దాటి చివరి దశలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉద్యమకారుల్ని భారతదేశ స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా గౌరవించుకుంటున్నామో, తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా, తెలంగాణ రాష్ట్ర సాధకులుగా తెలంగాణ ఉద్యమకారులని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఒక కమిటీని వేసి ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ లేఖని రేవంత్ రెడ్డి గారికి రిలీజ్ చేసినాం. ఈరోజు మా యొక్క రాష్ట్ర కమిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ, మా యొక్క మహిళా నాయకురాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ లేఖని మీ మీడియా ద్వారా, ఇవాళ జర్నలిస్టులు కూడా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
గత 6 సంవత్సరాలుగా అడుగుతున్నది. జర్నలిస్టుల సంక్షేమం కోసం మరీ ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు సీమాంధ్ర మీడియాలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి కొన్ని మీడియా సంస్థల్లో అయితే ఆ జర్నలిస్టు తొలగించడం కూడా జరిగింది. అయినా వెనుగు తిరగకుండా తెలంగాణ రాష్ట్రం కోసం. ఇక శస్త్రచికిత్స వికటించి మహిళ చూపు కోల్పోయిన ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నేత్రాలయ ఐ హాస్పిటల్లో చోటు చేసుకుంది. లెన్స్ ట్రీట్మెంట్ చేస్తామని బాధిత మహిళ నుండి నేత్రాలయ ఐ హాస్పిటల్ వైద్యులు 2 లక్షల రూపాయలు తీసుకుని శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కంటి లెన్స్ అమర్చి ఆపరేషన్ పూర్తి చేశారు. శస్త్రచికిత్స వికటించడంతో ఆ మహిళ చూపు కోల్పోయింది. విషయం బయటపడడంతో బాధిత మహిళ బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. సేవా దృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై వైద్యాధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలోని పరిసరాలను అదేవిధంగా వివిధ విభాగాల గదులను కలెక్టర్ పరిశీలించారు. చాలా కాస్ట్ అవుతుంది కాదండి. వన్ గోలు పోవాలైతే పోవాలి. దక్షిణ హ్యాంకీ ప్యాంకీ చేయకండి. ఏంటి కానీ ఎంత లైన్ కట్టారు 5 minutes వరకు అది ఏదో ఉండాలి. ఇంత AG1, AG2, AG3, AG4, whatever, each door I am seeing. It may be sharp, it may be anything, AG1, AG2, whatever chase to down. Every door then he should give a proceeding AG1 to who is sitting. And the charter should be in the entrance. 40-50 minutes my idea is also very simple, like we should always try to compete with the best in the world. For us, the competition is only private sector. ప్రైవేట్ సెక్టర్ పోతే ఒక నీట్గా ఎన్వైరన్మెంట్ ఉంటుంది, నీట్గా సైన్ బోర్డ్స్ ఉంటాయి, పనికి లేనివి ఆర్ ఇంటూ ద ఐస్ రిటర్న్ లాగా బోర్డింగ్స్ ఐఏసీ మటీరియల్ ఫోటోతో కొరియోని ఎప్పుడు ఉండవు. నీట్గా ఉంటాయి. నీళ్ళు అక్కడ నుండి డాక్టర్ వారికి ఒక నేమ్ బోర్డ్స్ ఉంటాయి, సైన్ బోర్డ్స్ ఉంటాయి, వెయిటింగ్ ఏరియాస్ ఉంటాయి, లాంజ్ లాగా అంటే సమ్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సో వీ హ్యావ్ ప్లాన్ హియర్ దిస్ ఎంటైర్ విజిటింగ్ ఏరియా ఏవైతే ఉందో, that means landing area. The first impression or I believe in a government hospital especially, the first 80% of problem will go away if the reception is proper. If that patient knows where to go and how to navigate, because our government buildings are always like mazes. Puzzle laga untai. ఏ రూమ్కి ఎక్కడ పోవాలి, ఏ డాక్టర్ ఎక్కడ కూర్చుంటారు, ఏ డాక్టర్ వాళ్ళ దగ్గర ఏం డాక్టర్ ఎక్కడ ఉంటాయి, ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటాయి, డ్రెస్సింగ్ రూమ్ ఉంటాయి, ఇదంతా ఉండకపోవడంతో చాలా ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఉంటుంది, మన సర్వీసెస్ బ్యాడ్ ఉంటాయి, ఆ ఫ్రస్ట్రేషన్ ఒక అలాగా ఉంటాయి. సో ఫస్ట్ డిసిజన్ విచ్ we have taken is we are definitely going to work upon. The target is within 1 week we will ensure that landing area is proper so that our staff can receive them well and guide them well. Each door should be numbered anamata. Numbering kuda 1, 2, 3 running numbers kaadu. For example, this is A block, there is another block B block. A block A floor by G
means ground, first floor, second floor, AG1, AG2, AG3, AF1, AF2, AF3, AS1, AS2. So that he will also give up proceedings. By evening, we will rough the chain. Pencil toti paint tarvata avi. Just pencil toti prati door dagara you number mention cheyandi. And by evening, I want a proceeding. Meeru internal ga mee HOD కూర్చొని మీరు and principal garu. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల పట్టణంలోని రోడ్లన్నీ భారీ వర్షానికి జలమయమయ్యాయి. దీంతో పట్టణంలో వాహనదారులు బాటసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలంతకుంట మండలం రేపాక సమీపంలో దాసరి లక్ష్మణ్ అనే గొర్రెల కాపరి పిడుగుపాటుతో మృతి చెందాడు. సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ ర్యాకెట్ ముఠా గుట్టురట్టు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. భారతీయ వరి పరిశోధన సంస్థ ICAR ముందు రైతుల ఆందోళన. రైతులను సముదాయించి వరి విత్తనాలు పంపిణీ చేసిన పోలీసులు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఇచ్చిన హైకోర్టు న్యాయవాది భానుమూర్తి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. స్పష్టమైన ప్రకటన ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.